బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి. వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా ఇచ్చారు? ఎమ్మెల్సీ కవిత. బీసీల విషయంలో బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు. ఉద్యమ చరిత్రలో అందరికీ ఒక పేజీనే. కేసీఆర్కు పుస్తకమే ఉంటుంది. కేసీఆర్పై సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారని ఫైర్. 29న జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పోస్టర్ రిలీజ్. కల్వకుంట్ల కవితక్క స్ట్రాటజీ అయితే ప్లే చేస్తుంది. అటు తండ్రిని తిట్టనియది, ఇటు కొట్టనియది, కానీ ఈమె ఊకోదు. ఈమె మాత్రం భర్తం పడుతుంది. తప్పు చేస్తే తుప్పు రేగుడు అని చెప్పేసి అంటుంది, కానీ లైన్ దాటద్దు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉంది. లైన్ దాటి మాట్లాడితే బాగుండదని చెప్పి చెప్తోంది. మరి జాతిపిద్దగా కల్వకుంట్ల కవితక్క అంగీకరిస్తుందా అనేది ఒక ప్రశ్న బలంగా ఉంది. మరి కల్వకుంట్ల కవితక్క అయితే దానికి సమాధానం చెప్పాలి. మరి ఏం చెప్తావు చూద్దాం. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీలకు విద్యా ఉపాధి రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ బిల్లు వచ్చేలా చేశామని గుర్తు చేశారు. కానీ ఆ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు మాధవరెడ్డి అనే వ్యక్తి మరొకరితో కలిసి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారని, అలాంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. మేము కూడా అదే అడుగుతా ఉన్నాం. ఎందుకని చెప్పేసి బీఆర్ఎస్ ఆ వ్యక్తికి టికెట్ ఇచ్చి ఇలా ఆ వ్యక్తిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉందో సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ నెల 12న నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పోస్టర్ను ఆమె శుక్రవారం హైదరాబాద్లోని జాగృతి ఆఫీసులో ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందంటే హైకోర్టులో కేసును బీఆర్ఎస్ పార్టీని వేయించినట్లు ఉందన్నారు. మాధవరెడ్డి అనే వ్యక్తి హరీష్ రావుకు దగ్గరని, హరీష్ రావు పర్సనల్ లాయరే ఈ కేసును వేయించారని ఆరోపించారు. తెలంగాణలో 56% ఉన్న బీసీల నోటికాడి బొక్క గుంజుకునే ప్రయత్నం చేసిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. బీసీల విషయంలో బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ ప్రజాప్రతినిధులు ఫోరం పేరుతో మీటింగులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పరంగా ఒక మీటింగ్ కూడా నిర్వహించలేదన్నారు. జనగణన విషయంలో కన్ఫ్యూజన్ చేశారని, మళ్ళీ వాళ్ళే జనగణన చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని చోట్ల మావోళ్ళు ఉన్నారు. జాగృతి 20 ఏళ్ల సంస్థ అని ఎంతోమందిని లీడర్లుగా చేసిందని కవిత చెప్పారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్లుగా అన్ని చోట్ల తమ వాళ్ళు ఉన్నారని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీని నిజామాబాద్కు ఎన్నికల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ పంపించిందన్నారు. పార్టీ పరంగా లెటర్ ఇచ్చి మరీ ఆయనను కాంగ్రెస్ ఇన్ఛార్జిగా చేసిందన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయనకు ప్రతిపక్షాలకు ఇచ్చే పిఎస్సి చైర్మన్ పదవి కూడా ఇచ్చారన్నారు. ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా స్పీకర్ ప్రకటించారని, వారిని ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ పార్టీ నియమించిందని విమర్శించారు. ప్రజల తీర్పును కాంగ్రెస్ అవమానిస్తుందన్నారు. బీసీలకు ఏటా 20,000 కోట్ల బడ్జెట్ పెడతామని కాంగ్రెస్ చెప్పిందని, గత ఏడాది బడ్జెట్ కలిపి 7,000 కోట్లు కూడా పెట్టలేదని కవిత విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే తాము సింహం గుర్తుపై పోటీ చేస్తున్నామన్నారు. తమలాగే ప్రశ్నించే తత్వం ఉన్న సిపిఎం, న్యూ డెమోక్రసీ సహా స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని కోరారని చెప్పి చూస్తున్నాం. కేసీఆర్కు ఒక పుస్తకమే ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో అందరికీ ఒక పేజీ ఉంటే కేసీఆర్కు ఒక పుస్తకమే ఉంటుందని కవిత అన్నారు. చరిత్రను ఎవరు చెరిపేయాలన్నారు. రేవంత్ చరిత్ర మంచిది చెడ్డది అనేది ఆయనే అర్థం చేసుకోవాలన్నారు. రేవంత్ చరిత్ర మంచిదా చెడ్డదా అనేది ఆయనే అర్థం చేసుకోవాలన్నారు. తాను కేసీఆర్కు మద్దతుగా మాట్లాడడం లేదని, రాజకీయంగా ఆయన విధానాలను విభేదిస్తానని చెప్పారు. విమర్శలు చేసేటప్పుడు ఒక లైన్ ఉంటుందని, కానీ సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అనే చిన్న చేపను పట్టుకొని పెద్ద చేపలను వదిలేసే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తుందన్నారు. డిఎస్పీగా ఉన్న ఆయన్ను డిమోషన్ చేసి ఇచ్చారంటే ఏదైనా ఆధారం దొరికి ఉండొచ్చు అన్నారు. మరి ఏ ఆధారం లేదు, దొరికిందైతే అంత ఈజీగా డిమోషన్ చేసే అవకాశం లేదు. మరి దొరికిన ఆధారాలను ఎందుకు బయట పెడతలేరు అనేది సమాధానం ఇచ్చుకోవాలి.